ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలన్నిటినీ 6 నెలల్లో సంరక్షణ కేంద్రాలకు తరలించాలని, బయట ఒక్కటి కూడా కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎప్పటికప్పుడు ఈ వీధి కుక్కల కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. అలాగే కుక్కల పిల్లలు పెద్దలపై దాడులు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో వీధి కుక్కలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వ్యతిరేకించే జంతు ప్రేమికులు ఉంటారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి. ఇదే పెద్ద సమస్యగా మారింది. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జంతు ప్రేమికులు సహా కొంతమందికి నచ్చలేదు. వారు సుప్రీంకోర్టు తీర్పును విమర్శిస్తున్నారు. కుక్కలను స్వేచ్ఛగా వదిలేయాలని వారంటున్నారు. సంరక్షణ కేంద్రాల్లో ఉంచటం, వాటి సంతతిని నిరోధించే ప్రయత్నాలు చేయటం క్రూరత్వం కిందకే వస్తుందంటున్నారు. కొంతమంది మరీ అతిగా స్పందిస్తున్నారు. రేపిస్టులను సుప్రీంకోర్టు వదిలిపెడుతుందని, నోరు లేని కుక్కల్ని బంధించమని ఆదేశాలిస్తోందని ఆవేశపడుతున్నారు. మేనకా గాంధీ పేరు మోసిన జంతు ప్రేమికులు ఒక్కో కుక్కని సంరక్షించడానికి 5 లక్షలు ఖర్చవుతుందని లెక్కలు చెప్పారు. వీరి వాదనలు వీరు వినిపిస్తున్నారు. చివరికి రాహుల్ గాంధీ కూడా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించారు. హీరోయిన్ సదా మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందని ఏడుపందుకున్నారు. ఈ సెలబ్రిటీలు ఎవ్వరూ వీధి కుక్కల బారిన పడరు. ఎప్పుడైనా తమ కారు కింద పడినా పట్టించుకోరు. సామాన్యులే ఆ బాధలు పడాలి. అందుకే సుప్రీంకోర్టు ఆదేశాలకు సామాన్య జనం నుంచి మద్దతు వస్తోంది. వీధి కుక్కల వల్ల అనేక ప్రాణాలు పోతున్నాయని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రాను రాను వీధి కుక్కలు ప్రమాదకరంగా మారుతున్నాయని అంటున్నారు. వీటి విషయంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి పట్టణంలోనూ స్థానిక సంస్థలకు ఫిర్యాదులు ఉన్నాయని చెబుతున్నారు. తాము కూడా జంతు ప్రేమికులమే కానీ ఇలా కుక్కలు మనుషులపై పడి దాడి చేసేలా ఉంటే ఎలా సమర్థిస్తామని అంటున్నారు. వాటిని చంపేయమని చెప్పడం లేదని, వీధుల్లో లేకుండా చూడాలని కోరుతున్నామని సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందని అంటున్నారు. ఎవరైనా వీధి కుక్కలకు ఆహారం రోడ్డు మీద పెట్టడం ఎందుకు, ఇంటికే తీసుకువెళ్లి పెట్టొచ్చు కదా అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు ఒక్కరూ సమాధానం చెప్పరు. ఇలా స్పందించే వారంతా తలా 4 వీధి కుక్కల్ని తీసుకొని ఇంట్లో పెట్స్ లాగా పెంచుకోవచ్చు. కానీ ఒక్కరూ ముందుకు రారు. చాలా దేశాల్లో వీధి కుక్కలు అనేవి ఉండవు. పెట్స్ ఉంటే వాటికి యజమానులు బాధ్యత వహించాలి. ఎవరైనా వీధి కుక్కలకు అన్నం పెడితే వాటికి వారే యజమానులవుతారు. వీధి కుక్కలకు చాలా మంది బిస్కెట్లో మిగిలిన చికెన్ ముక్కలో వేసి గొప్ప సాయం చేశామని, జంతు ప్రేమికులమని అనుకుంటూ ఉంటారు. కానీ అవే ఇతరులపై దాడి చేసి కరిస్తే మాత్రం బాధ్యత తీసుకోరు. అయితే మన దేశంలో వీధి కుక్కలను నియంత్రించటం సాధ్యమా అంటే అసాధ్యమనే చెప్పుకోవాలి. కానీ ఈ సమస్యను మాత్రం పరిష్కరించుకోవాల్సి ఉంది. అది సుప్రీంకోర్టు తీర్పు అమలుతో సాధ్యమవుతుందా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.